ప్రముఖ రచయిత అందశ్రీ కన్నుమూశారు. వందే మాత్రం శ్రీనివాస్ టీవీ9తో స్పందించడానికి ఫోన్లలో ఉన్నారు. శ్రీనివాస్ గారు, తెలంగాణ ప్రముఖ కవి అందశ్రీ ఇక లేరు. ఆయనతో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? అమ్మా, అందరికి నమస్కారం అమ్మా. ఇది నిజంగా ఒక్కసారి మనం కలత చెందామంటామే, అట్లాంటి పరిస్థితి నా పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా అందశ్రీ గారు రాసిన మాయమైపోతున్నాడమ్మా అనే పాట చాలా గొప్ప పాట. మేము ఆ పాట పాడాను. ఆ పాటే కాదు, చాలా పాటలు ఆయన రాసిన పాటలు, ముఖ్యంగా జయ జయ హే తెలంగాణ పాట కానీ, మాయమైపోతున్నాడమ్మా పాట కానీ, ఇవన్నీ కూడా ఒక చాలా గొప్ప రచయితని కోల్పోయాం. ఎందుకంటే పెద్ద ఏజ్ కూడా కాదు అన్న చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నానమ్మా. శ్రీనివాస్ గారు, ఆయన రచనలు, ఆయన కవితలు, ఆయన పాటలు ఎంత యూనిక్ గా ఉండేవి? మీ మధ్య ఎప్పుడైనా సంభాషణ వచ్చినప్పుడు మీరు ఎలా? చాలా చాలా సందర్భాలమ్మా, చాలా చాలా రెగ్యులర్ గా కలిసేవాళ్ళం. చాలా ఆత్మీయుడు, చాలా ఆత్మీయంగా పలకరించే ఒక గొప్ప వ్యక్తి అందశ్రీ అన్న. నిజంగా చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను అమ్మా. శ్రీనివాస్ గారు, అంటే ముఖ్యంగా ప్రజా సాహిత్యాన్ని అన్న చెప్పేవాడు, నేను చాలా తక్కువ చదువుకున్నానని చెప్పేవాడు. కానీ చాలా జీవిత సత్యాలు, మాయమైపోతున్నాడమ్మా పాటలో ఎంత గొప్ప ఈ విషయాలు చెప్పాడంటే చాలా. శ్రీనివాస్ గారు, ఆయనను గుర్తు చేసుకుంటూ ఒక్కసారి ఆ సినిమాలో మీరే పాడారు కాబట్టి ఒక్కసారి ఆయనకు నివాళిగా మీరు ఆ పాట పాడగలరా? తప్పకుండా అమ్మా, తప్పకుండా. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మత్సుకైన కానరాడే మానవత్వం ఉన్నవాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మత్సుకైన కానరాడే మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మత్సుకైనా కానరాడే మానవత్వం ఉన్నవాడు. మనం ఆ సాహిత్యం పాడుతుంటే మనకు తెలియకుండా అంత ఇన్వాల్వ్ అయి పాడే గొప్ప సాహిత్యాన్ని అందించినటువంటి గొప్ప కవి అందశ్రీ అన్న. నిజంగా మా మధ్య లేడు అనే మాట అది అసలు జీర్ణించుకోలేని విధంగా ఉందన్నమా అమ్మా. అంటే ఇంత అద్భుతంగా పాటలు రాసేవారు, పాడేవారు అంటే ఆయనకు స్ఫూర్తి కలిగించే అంశాలు ఏమై ఉంటాయండి? అంటే ఏం లేదమ్మా, సామాజిక నేపథ్యమే. మనం మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తున్నప్పుడు ఎక్కడో చోట స్పందించే ఇది ఉంటుంది. ఆ అన్న చాలా కష్టపడి జీవితంలో ఎదిగినటువంటి మనిషి. చదువు లేనప్పటికీ కూడా సమాజాన్ని చదువుకున్నాడు, జీవితాన్ని చదువుకుంటున్నాడు. కాబట్టి అంత గొప్ప సాహిత్యం రాయగలిగాడు అనేది మనకు తెలుస్తుంది అన్నమాట.